నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పెట్టి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలనేవి దక్కుతాయి. ఇక ఎవరికైతే భూ వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అవి పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక సోదర మైత్రి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయం అనేది మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వారి సహాయంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు లేదా వాటి గురించి చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన గృహాన్ని స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఒక కార్యరూపం అనేది ఇస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు కావాల్సిన పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం అనేది తగ్గుతుంది. మంచి పనితీరును చూపించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక సాంకేతిక నిపుణులకు రాజకీయ వర్గాల వారికి ఉన్న సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులకు వచ్చిన అవకాశాలు అనేవి సద్వినియోగం అవుతాయి. ఇక మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఇక ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.